హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ లక్కీ ముచ్చట్లు. ఇప్పుడు మనము ఎంతో హెల్తీ అయిన కాకరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అండ్ దీన్ని కాకరకాయ పులుసు అంటారు. కాకరకాయ అంటే జనరల్గా అందరూ అబ్బా చేదు అంటుంటారు కదా, బట్ ఇలా ఈ పద్ధతిలో అయితే కుక్ చేసుకొని తింటే లొట్టలు వేసుకుంటూ తింటారండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు, ఇంగువ, అలానే కరివేపాకు వేసుకున్నాను. అలానే చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, సో అవి వేసి పచ్చిమిర్చి ఒకటి వేసి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్, అండ్ రాగి ముద్దకి అద్దిరిపోతుంది కాంబినేషన్. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకున్నాను. కొంచెం దబ్బగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం తింటూ ఉంటే ఆ పులుపు, కారం, చేదు, కొద్దిగా బెల్లం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చాలా బాగా ఉంటుంది టేస్ట్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. కాకరకాయ రసం పొద్దున్నే తీసుకొని జ్యూస్ తాగమంటారు, బట్ అలా చేయలేని వాళ్ళు ఇలా కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇదేమి కొత్తగా చేస్తుంది కాదండి. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా బాగా చేసి పెడతారు. ఈవెన్ నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. రోజు అయినా తింటాను నేను ఈ కాకరకాయ పులుసు, అంత ఇష్టం. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకొని కాకరకాయలు బాగా బ్రౌన్ షేడ్లోకి రావాలి, అలా అని మాడబెట్టకూడదు. సో బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత టమోటాలు యాడ్ చేశాను. టమోటా యాడ్ చేసిన తర్వాత అలానే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న కొంచెం చింతపండు ఎక్కువగానే తీసుకోవాలండి క్వాంటిటీ, పులుపు బాగా పడుతుంది. సో కలిపేసుకొని చింతపులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇంకొంచెం కొద్దిగా ఇప్పుడు చూపించిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్తోనే ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అంతే, ఒక 20 మినిట్స్ ఉడకాలండి బాగా. కాకరకాయలు బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఈ స్టేజ్లో నేను బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఎక్కువైంది, తగ్గించాలి. సో తగినంత బెల్లం యాడ్ చేస్తున్నాం. కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు, బట్ నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. అంతే అండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో పైన వేసుకోవడమే కొత్తిమీర. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చి రాగి ముద్ద అనమాట, రాగి సంగటి. సో ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మధ్యలో ఒక చిన్న పాట్ హోల్ పెట్టి అందులో నెయ్యి వేసుకొని పక్కన కాకరకాయ కూర సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుందండి. ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా ఒక మంచి యాడ్ అనమాట. బాయ్ బాయ్, టేక్ కేర్.